ఈ సినిమాతో ఒక అద్భుతమైన ఒక గొప్ప మనిషితో ఒక గొప్ప నటుడు మోహన్ లాల్ గారితో ఆయన పక్కన నిల్చొని అదృష్టం నాకు కల్పించాడు శివ. నాకు ఆయన పక్కన నిల్చొని నటించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది. ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక గొప్ప నటుడు కంటే ఒక గొప్ప మనిషిని కలిశాను. ఒక గొప్ప మనిషి కంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషితో నేను ఒక 6 నెలల పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఆ మనిషిని హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, ద మోస్ట్ బ్లిస్ఫుల్, ద మోస్ట్ చైల్డిష్ సోల్ మనం ఎప్పుడైనా చూడలేము. అది మోహన్ లాల్ గారిలో ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప మనిషితో ఈ అనుభూతి పొందించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది. చాలా ఆనందంగా ఉంది. మా దేవి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా ఒకటే, వర్క్ పట్ల తనకు ఉండే ధ్యాస బహుశా ఇంకెవరికి ఉండదేమో. చాలా అరుదుగా అలాంటి వ్యక్తులు పుడుతూ ఉంటారు. ఆ జాబితాలో మా దేవి ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతాడనేది నా నమ్మకం. తను పాట కోసం తను పడే కష్టం అవ్వచ్చు, పాటలో వచ్చే లిరిక్స్ కోసం తను పడే తాపత్రయం అవ్వచ్చు, అంతా ఇంత కాదు. ఇదంతా అంటే కొంచెం విడమర్చి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 6 నెలల పాటు నేను పొందిన అనుభూతిది. ఒక్కసారి మీ అందరితో చెబుదామని ఇలా విడమర్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ అ లాట్ దేవి ఫార్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యట్ అగైన్. థ్యాంక్ యూ. మా లిరిసిస్ట్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఈ సినిమాకు కూడా ఆయన సింగిల్ కార్డ్ రాయడం జరిగింది. నాకు స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నాకు తెలిసి నాకు ఒక సినిమాలో ఒక రచయిత సింగిల్ కార్డ్ రాయడం ఇదే రెండవసారి. అండ్ అది మీ చేతుల ద్వారా జరగడం ఇంకా ఆనందంగా ఉంది. శాస్త్రి గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దీస్ అమేజింగ్ సాంగ్స్. పాప బాబారాం దేవ్ బ్యాచ్ అన్నమాట.